నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య గడిచిన 24 గంటల నుంచి కూడా డిఎస్పీ నళిని అనేటువంటి పేరు మారుమోగుతోంది ఏ క్షణం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారి నోట్లోంచి ఆ పేరు వచ్చిందో అప్పటి నుంచి కూడా ఇదే పేరు వినిపిస్తుంది ప్రతి చోట కూడా అసలు ఈ డిఎస్పీ నళిని ఎవరు ఏంటి ఈ అంశానికి సంబంధించి ఎన్నో విషయాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే సౌజన్య డిఎస్పీ నళిని గత 24 గంటలుగా ఇదే పేరు వినిపిస్తుంది రేవంత్ రెడ్డి గారి నుంచి ఎప్పుడైతే వచ్చిందో నోట్ నుంచి అప్పటి నుంచి ఇది వినిపిస్తుంది అసలు ఈ డిఎస్పీ నళిని ఎవరు అసలు ఏంటి సో డిఎస్పీ నళిని ఎవరు అసలు రేవంత్ రెడ్డి తెలంగాణ పోలీస్ రివ్యూ మీటింగ్లో నళిని పేరు ఎందుకు తీసుకొచ్చారు ఎందుకు ఆయన గుర్తుపెట్టుకున్నారు ఇంతకాలం పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఉద్యమ పార్టీగా చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది కానీ నళిని పేరు ఎప్పుడు రాలా రేవంత్ రెడ్డి పట్టుమని 10 రోజులు కాల ముఖ్యమంత్రి అయ్యి కానీ ఈ 10 రోజుల్లో పెట్టినటువంటి రివ్యూ మీటింగుల్లో పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినట్టు ఒక రివ్యూ మీటింగ్ దాంట్లో నళిని పేరు ఎందుకు తీశారు ప్రత్యేకంగా అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే తెలంగాణ ఉద్యమకారుల పట్ల తెలంగాణ ఉద్యమంలో చేసినటువంటి త్యాగాల పట్ల రేవంత్ రెడ్డికి ఎంత కమిట్మెంట్ ఉంది అనే దానికి నిదర్శనం ఈ నళిని ఇష్యూ ఏంటి ఆ ఇష్యూ నళిని ఇష్యూ అని అంటే తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నటువంటి సమయంలో ఆమె రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం ఉద్యమకారులను అణచివేయాలి అంటే అవసరమైతే లాఠీచార్జ్ చేయాలి టీయర్ గ్యాస్ ప్రయోగించాలి రకరకాల మార్గాల ద్వారా ఉద్యమకారుల్ని అణచివేయాలి అణచివేత అనేది నచ్చక ఉద్యమకారులను అణచివేయలేక తెలంగాణ ఉద్యమంలో న్యాయం ఉంది ధర్మం ఉంది తెలంగాణ ఉద్యమం సాగాలి అని బలంగా కోరుకున్నటువంటి వాళ్ళల్లో డిఎస్పీ నళిని అప్పట్లో ప్రముఖులు ఎందుకు ప్రముఖులు అంటే తెలంగాణ ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారులది ఒక ఎత్తు అయితే డిఎస్పీగా ఉన్నటువంటి నళిని తన పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పార్టిసిపేట్ చేసింది తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసింది అంటే అంతకన్నా పెద్ద త్యాగం ఇంకేమన్నా ఉంటుందా అప్పటి వరకు డిఎస్పీ పోస్ట్ డిఎస్పీ అంటే చిన్న పోస్ట్ కాదు ఇప్పటికీ ఆమె ఎస్పీ కూడా అయ్యింది ఆల్మోస్ట్ 12 years బ్యాక్ నేను చెప్తుంది 12 years బ్యాక్ డిఎస్పీ పదవికి రాజీనామా చేశారు రాజీనామా చేసి తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు ఆవిడ సో కాబట్టి తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ కోసం త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీస్ వాళ్ళందరినీ గుర్తించాలి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి తీసుకున్నారు ఆల్రెడీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా తెలంగాణ ఉద్యమకారులు ఎవరున్నారు తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్ళు ఎవరున్నారు వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి 250 గజాల స్థలం ఇవ్వాలి వాళ్ళకి ఇల్లు కట్టి పెట్టాలి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రకటించారు దానికి సంబంధించి ప్రణాళికను కూడా ఆయన తయారు చేస్తున్నారు దాంట్లో భాగంగా పోలీసులకు సంబంధించి రివ్యూ మీటింగ్లు పెట్టినప్పుడు గతంలో ఉద్యమకారుల మీద కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులన్నింటినీ మాఫీ చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం వెంటనే తీసుకున్నారు ముఖ్యమంత్రి కాగానే ఇప్పుడు అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయమని చెప్పి ఆర్డర్స్ పాస్ చేశారు అయితే నళిని ఇష్యూ మాత్రం ప్రత్యేకంగా ఆయన నళిని ఇష్యూని తీసుకున్నారు ఎందుకు నళిని ఇష్యూని తీసుకున్నారంటే అప్పట్లో ఈయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఉద్యమం ఊయతను ఎగుస్తుంది ఉద్యమం తెలంగాణ ఉద్యమం కానీ తెలుగుదేశం పార్టీ అప్పటికే కొంత డోలాయమాన్యంలో ఉంది అయితే అప్పటికే తెలుగుదేశం పార్టీ కూడా లెటర్ ఇచ్చింది తెలంగాణ విభజనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మద్దతు పలుకుతూ లెటర్ ఇచ్చారు ప్రణబ్ ముఖర్జీ కమిటీకి చంద్రబాబు నాయుడు లెటర్ ఇచ్చారు ఆ సమయంలో ఆమె ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళకన్నా కూడా ఒక డిఎస్పీ పదవిని త్యాగం చేసి ఒక డిఎస్పీ పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం అనేది ఒక పెద్ద త్యాగం కింద రేవంత్ రెడ్డి భావించారు ఇంకో సంఘటన ఏంటంటే ఆమె ఫస్ట్ రిజైన్ చేసి నేను ఈ ఉద్యమ దాంట్లో నేను పార్టిసిపేట్ వీళ్ళని అణచివేయలేను ఉద్యమకారులని ఉద్యమంలో న్యాయం ఉంది కాబట్టి నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తానని చెప్పి రిజైన్ చేసేసి ఆ తర్వాత రకరకాల విమర్శలు ఎదుర్కొంది రిజైన్ చేసిన తర్వాత అంటే పోలీసుగా ఉండి పోలీసు ధర్మాన్ని నువ్వు పాటించకుండా ఉద్యమకారులను ప్రోత్సహిస్తున్నారు అని చెప్పి ఆమె మీద రకరకాల విమర్శలు ఉన్నాయి రాజీనామా చేసిన తర్వాత కూడా ఆమె చాలా విమర్శలు ఎదుర్కొన్నారు దాంతో రోసియా ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉండేది రాజశేఖర రెడ్డి తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో రోసియా ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరిగి ఆవిడ మళ్ళీ విధులు చేపట్టారు
ఎందుకంటే అణచివేత తగ్గింది అనేటువంటి ఉద్దేశంతో. ఓకే. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేటువంటి కార్యక్రమం పోలీసుల ద్వారా బాగా చేశారు అనేది నళిని యొక్క అభిప్రాయం. అందుకే ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆవిడ రాజీనామా చేశారు. రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత వచ్చినటువంటి సీఎం రోసియా. సో రోసియా సీఎం అయిన తర్వాత మళ్ళీ విధుల్లో జాయిన్ అయ్యారు నళిని. జాయిన్ అయిన తర్వాత రకరకాల విమర్శలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. దాంతో శాశ్వతంగా అసలు ఆ పదవిని వదులుకొని ఇంకా ఉద్యమం బాట పట్టారు. సో అప్పటి నుంచి ఇది 12 సంవత్సరాలు అయింది జరిగి. ఇప్పుడు జనరేషన్కి బహుశా జనరేషన్ అంటే 10 years గ్యాప్ ఉంటుంది. సో బహుశా ఇప్పుడు వచ్చిన జనరేషన్కి నళిని గురించి తెలియకపోవచ్చు. ఇప్పుడు చేసిన తెలంగాణ వచ్చింది, తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే అనేక మంది త్యాగాలతో వచ్చింది. అనేక మంది అమరవీరులు అయ్యారు, అనేక మంది పోరాడారు, అనేక మంది జైలుకి వెళ్ళారు, లాఠీ దెబ్బలు తిన్నారు. ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ జరిగితేనే తెలంగాణ ఏర్పడింది. ఊరికనే తెలంగాణ ఏమి ఇవ్వలేదు. సో దాంట్లో కీలక పాత్ర పోషించింది నళిని అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించారు. సో అందుకే ఇప్పుడు ఆమెని మళ్ళీ జాబ్లో తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పి డీజీపీకి అలాగే సిఎస్కి ఇద్దరికి ఆ రివ్యూ మీటింగ్లో సూచన చేయడం జరిగింది. ఓకే. అంటే మళ్ళీ నళిని ఇదే పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చేటువంటి అవకాశాలు ఉండొచ్చు అంటారా? అది అక్కడే డౌట్ వచ్చింది. ఒకవేళ మళ్ళీ 12 years బ్యాక్ వదిలిపెట్టేసింది పోలీస్ యూనిఫామ్ని. పోలీస్ యూనిఫామ్ని వదిలిపెట్టి 12 years అయింది కాబట్టి ఇన్ కేస్ ఫిట్ కాకపోతే, పోలీస్ జాబ్కి ఫిట్ కాకపోతే ఇంకేదైనా ఉద్యోగం తనకి ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఉద్యోగం కల్పించేలా మీరు ఏర్పాట్లు చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి హోదాలో చీఫ్ సెక్రటరీకి అలాగే డీజీపీకి ఇద్దరికి ఆదేశాలు జారీ చేశారు. దాంతో గత 24 గంటల నుంచి తెలంగాణలో ఏ ఇద్దరు కలిసినా కానీ నళిని గురించి మాట్లాడుకుంటున్నారు. ఓకే. తెలంగాణ ఉద్యమకారిణిగా, డిఎస్పీ కాకుండా తెలంగాణ ఉద్యమకారిణిగా ఆమె చేసినటువంటి త్యాగం ఏంటి అనే దాని మీద ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా కానీ గుర్తించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి అంత పిన్ పాయింటెడ్గా ఆమెకు ఉద్యోగం ఇవ్వమన్నారంటే ఎంతో త్యాగానికి ఆమె దిగారు అప్పట్లో అనేది. సో ఆవిడిచ్చిన రిప్లై ఏందో తెలుసా దానికి? ఆవిడిచ్చిన రిప్లై ఆశ్చర్యం వస్తుంది. ఇప్పుడు ఆదేశాలు జారీ చేశారు, ఉద్యోగం ఇవ్వడానికి ఆదేశాలు జారీ చేశారు కాబట్టి ఇమీడియట్గా ఏం ఉద్యోగం ఇవ్వాలి ఏంటి అనేది ఆవిడని సంప్రదిస్తారు కదా. సో ఆమె దృష్టికి పోయినప్పుడు ఆవిడ చెప్పిన ఏంటంటే, ఆమె చెప్పినటువంటి రిప్లై చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం వస్తుంది. డిఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి 12 ఏళ్ళు అయిపోయింది నాకు, ఇంకా జనం నన్ను గుర్తించుకున్నారు, ఈ మెసేజ్ల ద్వారా నాకు అర్థమవుతుంది, ఇదంతా చాలా ధన్యవాదాలు. ఇంకా నన్ను గుర్తించుకున్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించుకున్నారు, జనాలు కూడా గుర్తించుకున్నారు, చాలా ధన్యవాదాలు. అయితే ప్రస్తుతం నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను. నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను, వేద ప్రచారకురాలిగా ఉన్నాను, ఆర్ష కవయిత్రిగా తపోమయ జీవనం గడుపుతున్నాను. ప్రశాంతమైన జీవితం నేను గడుపుతున్నాను, ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నాను, పూర్తిగా సాత్వికంగా మారాను నేను. ఓకే. ఉద్యమ సమయంలో డిసెంబర్ 4, 2011 సస్పెండ్ చేశారు ఆవిడ్ని. ఎందుకు? విధులు అమరవీరు ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో ఉద్యమకారుల మీద సరిగ్గా ఈవిడ అణచివేత ధోరణితో వ్యవహరించట్లేదని ఆమెని 2011 డిసెంబర్ 4 సస్పెండ్ చేశారు. అన్ని పేపర్లో ఆమె ఫోటో వచ్చింది. ఆమె హైలైట్ చేశారు. ఏం హైలైట్ చేశారు? దేశద్రోహం కింద పాల్పడింది, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను యాజిటీస్గా అమలు చేయలేదు, సో దేశద్రోహం అన్నారు. అప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేసి దేశద్రోహం అన్నారు, చాలా బాధేసింది. దాన్ని సుష్మా స్వరాజ్ ఖండించారంట. దేశద్రోహం కింద ఏమన్నా ప్రకటించినప్పుడు సుష్మా స్వరాజ్ అప్పుడు బీజేపీ లోక్సభ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. సుష్మా స్వరాజ్ ఖండించారు, ఆవిడ గుర్తు చేశారు. సుష్మా స్వరాజ్ ఒక్కడే ఖండించారు, దేశద్రోహం కింద ఎలా పెడతారు అని. ఢిల్లీలో దీక్ష, తెలంగాణ యాత్ర, పరకాల ఉప ఎన్నికల్లో పోటీ, ఆమె పరకాల ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేసింది. ఢిల్లీలో దీక్ష, తెలంగాణ యాత్ర, పరకాల ఉప ఎన్నికల్లో పోటీ, బీజేపీ సభ్యత్వం తీసుకోవడం, ఇవన్నీ ఉద్యమంలో భాగంగానే నేను చేశాను. బీజేపీలో కూడా జరిగింది, ఎందుకంటే బీజేపీ కూడా సపోర్ట్ చేసింది తెలంగాణ ఇవ్వడానికి అప్పుడు. సో కాబట్టి ఇవన్నీ కూడా నేను చేశాను, ఇవన్నీ కూడా ఉద్యమంలో భాగంగానే నేను చేశాను. తెలంగాణ ఏర్పడిన తర్వాత నేను అప్పటి నుంచి ఎవరిని కలవలేదు, ఎప్పుడు నా కోసం నేను అడగలేదు ఎవరిని. నా రాజీనామాను విత్డ్రా చేసుకుంటున్నట్లు వినతిపత్రం కూడా నేను ఎప్పుడు ఇవ్వలేదు. అలాంటప్పుడు నేను సడన్గా వార్తల్లోకి ఎలా వచ్చాను, ఇప్పుడు ఇంతమందికి నా కాంటాక్ట్ నెంబర్ ఎలా తెలిసిందని ఆశ్చర్యపోయిందంట. సో ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు కనీసం రాజీనామాను ఉపసంహరించుకుంటాను కానీ ఏం చేయలేదు అని. సరే ఇప్పుడు ఏంటి, నేను ఎవరిని ఆశించడం లేదు,
నాకు అవసరం కూడా లేదు ఉద్యోగం. ఒకవేళ ప్రజల ఒత్తిడి మేరకు ప్రస్తుత ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ జాబ్ ఇచ్చినా, ఒకవేళ వాళ్ళు జాబ్ ఇచ్చినా అది సాధ్యం కాదు, వాళ్ళు అసాధ్యాన్ని సుసాధ్యం జాబ్ ఇచ్చినా నేనైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో దానికి పూర్తిగా న్యాయం చేయలేను అని చెప్పి చాలా క్లియర్గా చెప్పింది. న్యాయం చేయలేను కాబట్టి రుమటైడ్ ఆర్థరైటిస్ అనేటువంటి దాంతో నేను ఫిజికల్గా ఫిట్నెస్గా లేను. ఓకే. సో చాలా కాలం గడిచింది కాబట్టి పోలీస్ యాప్టిట్యూడ్కి నేను పనికిరాను, అది కోల్పోయాను నేను. సాంకేతికంగా కూడా పోలీస్ సర్వీస్ నిబంధనలు ఇవి ఒప్పుకోవు మామూలుగా కూడా. సరే ఒకవేళ ఎవరైనా దీని మీద ఒకవేళ జాబ్ ఇస్తే రేవంత్ రెడ్డి మాటిని దాని మీద ఎవరెవరు పిల్లేసే అవకాశం ఉంది, నా నియామకం మీద అవకాశం కూడా ఉంది అని చెప్తూ గతంలో ముఖ్యమంత్రి రోసీ గారు కూడా రోసీ కదా అని వెళితే నేను 18 నెలల్లోనే నేను చాలా ఇబ్బందులు పడ్డాను, ఇంకా గుర్తుంది నాకు ఆ ఇబ్బందులన్నీ. మళ్ళీ ఉద్యోగంలో చేరినా కానీ ఈ సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా నేను వచ్చానని చెప్పి ఇబ్బందులు పడే అవకాశం ఉంది, అందుకే నేను ఉద్యోగం అడగను, బతికున్నంత వరకు ఏదో రకంగా ప్రజాసేవ చేస్తాను. నేను త్యాగి నుండి అంటే త్యాగం అప్పుడు తెలంగాణకి త్యాగి నుంచి యోగిని అయి పతంజలి సంస్థ ద్వారా ఆయుర్వేదము యోగాలను ప్రచారం చేసుకుంటున్నాను. నేను రోగిని కూడా అయ్యాను, ఇప్పుడు ప్రస్తుతం రోగిగా కూడా ఉన్నాను. ఇప్పుడు తపస్వినై నిత్యాగ్నిహోత్రినై అయి సనాతన ధర్మ మూలాధారమైన వేదము యజ్ఞము ప్రచారం చేసుకుంటున్నాను. ఇదే మార్గంలో ముందుకు వెళ్ళాలని భావిస్తున్నా. ఆనాడు నాలో పొంగింది దేశభక్తి అయితే ఇప్పుడు నాలో దైవభక్తి ఉంది, మీకు ఒక నమస్కారం నన్ను గుర్తించినందుకు అని చెప్పి ఒక వివరణ ఇచ్చింది. అంటే ఆమె ఎన్నో ప్రయాణాలు చేసింది, ఎన్నో త్యాగాలు చేసింది తెలంగాణ కోసం. సో ఇప్పుడు దానికి ప్రతిఫలంగా ఏదో ఇస్తానని చెప్పి మీరు అనుకుంటున్నారు, నాకు వద్దు, నేను తగిందని కాదు నాకు. నేను ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను, నేను దైవభక్తిలో మునిగి తేలుతున్నాను, మీరు నన్ను గుర్తించినందుకు ధన్యవాదాలు అని చెప్పారు. ఇది నళిని యొక్క రేవంత్ రెడ్డి ఎందుకు గుర్తించుకున్నారంటే ఆనాడు ఆయన చేసినటువంటి త్యాగాలు గుర్తున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి గుర్తించుకొని జాబ్ ఇవ్వడానికి ట్రై చేశారు. ఆ నుంచి వచ్చినట్టు రిప్లై ఇది. ఎవరైనా వద్దంటారు మామూలుగా అయితే, ఏదో ఉద్యోగం ఇవ్వండి అని అంటారు. సరే దీని ఫిట్నెస్ గాను ఇంకోది ఇవ్వమంటారు, సూట్ అయితే ఏదో ఒకటి ఇవ్వండి అని అంటారు. కానీ దానికి ఒప్పుకోలేదంటే ఆమె యొక్క గొప్పతనం, అది నళిని గొప్పతనం. అందుకే తెలంగాణ ఉద్యమకారులు కానీ తెలంగాణ సమాజం కానీ నళిని గురించి ఇవాళ అంతగా చెప్పుకుంటున్నారు. ఎస్. సో ఎప్పుడైనా మనం చేసే పని ఏదో ఒక టైంలో అయితే గుర్తించబడుతుంది. సో ఇప్పుడు టైం వచ్చింది, బట్ ఇది రాంగ్ టైము డిఎస్పీ నళిని గారికి. సో వస్తే బాగుండేది, బట్ ఆవిడ ఈ మార్గంలో జనావాసానికి సంబంధించినటువంటి కొంచెం ఆధ్యాత్మికంగా అటు సైడ్ ఎక్కువ ఉన్నారు కాబట్టి 2 గొప్పతనాలు కనిపిస్తున్నాయి నాకు. సీనియర్ జర్నలిస్ట్గా నాకు 2 గొప్పతనాలు కనిపిస్తాయి. ఒకటి నళిని గొప్పతనం, ఉద్యమ గొప్పతనం ఒకటి, అలాగే ఇప్పుడు దైవ మార్గంలో వెళ్ళి ఆమె యొక్క భావాలు ఒకటి. రెండేంటంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీకి చెప్పుకున్నారు, బీఆర్ఎస్ పార్టీ గుర్తించలేదు, బట్ రేవంత్ రెడ్డి గుర్తించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంది. సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వదలు రేవంత్ రెడ్డి గుర్తించడం అనేది అదొక సెకండ్. అవును, యాక్చువల్లీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తిగిబట్టే కదా డిఎస్పీ నళిని గారి గురించి మేమందరం తెలుసుకోగలిగాం. అసలు డిఎస్పీ నళిని అంటే ఎవరు అని అడిగే వాళ్ళము. సో అసలు ఎవరు, ఆవిడ ఏం చేశారు, ఎంత పొజిషన్లో ఉండి ఉద్యమం కోసం, తెలంగాణ ఉద్యమం కోసం ఆవిడ రిజైన్ చేసి ఆవిడ ఉద్యోగాన్ని, సో ఎన్నో పోరాటాలు చేసి ఢిల్లీ నుంచి గల్లీ దాకా పోరాటాలు చేసి ఎన్నో ఉద్యమాల్లో ఆవిడ పాల్గొని ఆవిడ వంతుగా ఆవిడ చాలా చేశారు.